నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దయచేసి సమయంలో పాట పాడేవాళ్ళు దయచేసి ఒక పల్లవి ఒక చరణం పాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాటలు పాడే సింగర్స్ చాలామంది ఉన్నారు. మైక్ ఇస్తే చాలు, గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో దానియేలు రాజు గారు కుమారుడు వచ్చి ఒక కోరస్ పాడి దేవుని మహిమపరుస్తాడు. జీవం కలిగిన ప్రార్థన సవాసం ఉంచండి వారు, మంచి ఆత్మీయత కలిగిన వారు దయచేసి కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు. ఉందిలే దేవనా ఎందుకా వేదనా, ఉందిలే దేవనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు. పలుకాకిలోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. వినోళ్ళంతా నీ ముందు వంచెను ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచెను ఇక ముందు. ఉందిలే
దేవుడే మరచునా ఉందులే జీవనా ఎందుక వేదనా పొందిన యాతనా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు పడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు పడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. హల్లెలూయా. ఇచ్చిన అవకాశం దేవుని వందనాలు. అందరికీ వందనాలు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మళ్ళీ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. మళ్ళీ దయచేసి మళ్ళీ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. రండి బ్రదర్ రండి. ఈ పరిచయ నిమిత్తము దైవ సేవకుల్ని కలిసి ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన దైవ సేవకులకును విశ్వాసులందరూ కూడా నా ప్రేమకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి తండ్రి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా ఈ రాత్రికాల సమయంలో సియోను ప్రార్థనా మందిరం ప్రభువా నాయన మీరు ప్రేమించి నాయన మీరు ఇచ్చినటువంటి నాయన ఈ ఆధిక్యం బట్టి కృపను బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రభువా. మీ సేవకులను బలపరిచి నాయన ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది రాత్రికాల సమయంలో జరిగేటువంటి నాయన అయా ఆ ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందుకోండి. వాక్యంలో నీ సేవకుడు నాయన వచ్చి ఉండగా ఈ సులువు చట్ట మరుగు చేసుకుని అయినా నోటిని బోరగా వాడుకొని చేరువచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వినే చెవులు గ్రహించే మనసు ప్రతి బిడగ దయచేయండి నైనా. నీ ఆత్మనైనా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నైనా. నీ మహిమ ఆవరణమంతనైనా నింపమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇక్కడ పనిచేసి దురాత్మ అంధకార కేసునామలు బంధించండి. నీ కార్యం జరిగించండి అయినా. ఆది అంతము నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి. నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తూ నైనా ముందున సమయం దీవెనకరంగా మార్చమని నీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా ప్రభును మా తండ్రి మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పర్లేదు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దైవజనులు 200 కిలోమీటర్ల దూరం వచ్చి మనకు వాక్య పరిచయం అందించుటకు దేవుడు తీసుకొచ్చాడు. అయితే తన తమ్ముడు గారు కాళహస్తిలో పరిచయం చేస్తున్నాడు. అయ్యగారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తాడు. గట్టిగా చప్పట్లు తడతాం. గట్టిగా చప్పట్లు తట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించుదాం. యేసు నా ప్రభువా వందనాలు నీకొందనాలు నీకే నా వందనాలు నీకే నా వందనాలు యేసు నా ప్రభువా యేసు నా ప్రభువా వందనాలు నీకొందనాలు నీకే నా వందనాలు
చెర నుండి విడిపించినావు నీ సిలువ రక్తమున నన్ను కడిగినావు పాపాల చెర నుండి విడిపించినావు నీ సిలువ రక్తమున నన్ను కడిగినావు నన్నైనయే కాయంబును నన్నైనయే కాయంబును మహిమా స్వరూపంగా ప్రభు మార్చినావు మహిమా స్వరూపంగా ప్రభు మార్చినావు యేసు నా ప్రభువా యేసు నా ప్రభువా వందనాలు నీ వందనాలు నీకే నా వందనాలు నీకే నా వందనాలు ఘనమైన సత్యమును వివరించినావు నిజమైన మార్గమును చూపించినావు ఘనమైన సత్యమును వివరించినావు నిజమైన మార్గమును చూపించినావు నిత్యంబు జీవంబు నాకు సగినావు నిత్యంబు జీవంబు నాకు సగినావు నీ సిలువ విలువను బోధించినావు నీ సిలువ విలువను బోధించినావు యేసు నా ప్రభువా యేసు నా ప్రభువా మృత్యువును గెలువంగా చెక్కసగినావు శత్రువును ఓడింప బలమెచ్చినావు మృత్యువును గెలువంగా చెక్కసగినావు శత్రువును ఓడింప బలమెచ్చినావు నన్నైనయే కాయంబును నన్నైనయే కాయంబును మహిమా స్వరూపంగా ప్రభు మార్చినావు మహిమా స్వరూపంగా ప్రభు మార్చినావు యేసు నా ప్రభువా యేసు నా ప్రభువా వందనాలు నీ వందనాలు నీకే నా వందనాలు నీకే నా వందనాలు నీకే నా వందనాలు మంచిదే గారు చాలా మంచి పాట చాలా సంతోషమయ్య గారు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం మన మధ్య దాస్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చాలా అవసరం అండి ఎందుకంటే చీకటి శక్తులు అన్నీ కూడా పారిపోవాలి వాతావరణం అన్నింటినీ దేవుడు స్వాధీనించుకోవాలి మంచి వాక్యాన్ని మనకు అందించాలి దేవుని సేవకుడు ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా తలలు వంచుకుందాం స్తోత్రం స్తోత్రమునైనా పరిశుద్ధుడు అని మా ప్రభువ సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంత మట్టుకు ప్రభా ఈ దినమంతా కూడా మాతో మాట్లాడుతూ మాతో సమీపంగా ఉంటూ ప్రభా మమ్మల్ని కూడా అనేకమైన విషయాల నుంచి దూరపరిచి నీతో సమీపంగా ఉండడానికి ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం మీ దీనదాసుడను ప్రభా
మధ్యాహ్న సమయంలో అత్యధికంగా అభిషేకించి ప్రభా వాడుకున్న విధానం కొరకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల ప్రారంభంలో మేము ఉంటుండగా ప్రభా మీ సన్నిధి మాకు మెండుగా ఉంచమని కోరుకుంటూ ఉన్నాం. మీ దాసుడు అంటున్నట్టుగా ప్రభా ఈ యొక్క ప్రాంతం అంతటి మీద మీ అధికారం ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడైతే ప్రభా కనపడినటువంటి శక్తులు ఆటంకపరచ చూస్తున్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఇది మొదలుకొని మీ సన్నిధి మాకు మెండుగా ఉంచమని, ఎక్కడ ఎలాంటి అలజడి, ఎలాంటి శబ్దము, ఎలాంటి వ్యతిరేకత లేకుండా ప్రభా ప్రతిదీ మీ దయలో కొనసాగించమని, మీ ఆత్మ పర్యవేక్షణలో సాగించమని అయ్యా, ఇదిగో మిగిలి ఉన్నటువంటి సమయం అంతా కూడా ప్రభా మీరే అధ్యక్షుడిగా ఉండి ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా జరిపించమని మీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో క్రాంతి వచ్చి ఒక పాట పాడుతుంది. ఒక పల్లవి ఒక చరణం, ఒక పల్లవి ఒక చరణం పాడుతుంది. ఎక్కువ కాదండి, ఒక పల్లవి ఒక చరణం. దయచేసి త్వరగా రావాలి, సమయం పోనీయదు. హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, ప్రేమ
గట్టిగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరియమ్మ వచ్చి ఒక పాట పాడుతుంది. ఒక పల్లవి ఒక చరణం. దయచేసి ఒక పల్లవి ఒక చరణం. దాదాపుగా 30 సంవత్సరాల నుండి దానియేలు సంఘంలో ఉంది ఆ సహోదరి. 35 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను, అది నా అనుభవం. హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మీకైతే ఇది కొత్త, నాకు ఈ పాట పాత పాటేను. అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాలో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మట్టి పురుగు వంటి నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మట్టి పురుగు వంటి నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నీ ప్రేమే యేసయ్యా, నీ మాటే యేసయ్యా. హల్లెలూయా. అదే నిత్యం నిలబడేది ఏం చెప్పండి? ఆయన మాటే. ఏం మాట అండి? ఆయన మాట, ఆయన ప్రేమ. విజయమ్మ వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తుంది. ఒక పల్లవి ఒక చరణం. విజయమ్మ. హల్లెలూయా. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభండవు. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభండవు. ఆరాధన
హల్లెలూయా. రెండు చేతులు చప్పట్లు గట్టిగా చప్పట్లు తట్టాలి. మంచి సమయంలో ప్రార్థన చేసుకుందాము. మరి ఏలియా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ రీతిగా ఈ దాసుని ద్వారా ఈ కూడికలు ప్రభువా మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. చాలా దూరం నుంచి ప్రాంతం నుంచి నాయన ఈ దాసులు నాయన నీ బిడ్డల్ని ఈ గ్రామానికి నడిపించావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల వర్తమానంలో నీ దాసుని ద్వారా తండ్రి అనేక విషయాలు మేము విన్నాం. దైవ సేవకులకు నాయన భయభక్తులు కలుగునట్లుగా, బుద్ధి వచ్చినట్లుగా, పాపం అనేది దగ్గరికి రానికుండా అది విసర్జించుటకు ఎంతో ఉపమానం రీతిగా నా తండ్రి నీ దాసుని ద్వారా తండ్రి మాకు దయచేసిన నీ యొక్క జీవము కలిగినటువంటి నాయన ముత్యము లాంటి పవిత్రమైనటువంటి నీ మాటలు నీ దాసుల ద్వారా తండ్రి మాకు అందించినందుకు ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాను. అంతేకాదు నాయన ఈ ప్రాంతంలో నీ జీవ వాక్కులు నాయన అనేకులు విని రక్షణ పొందుకొని వారిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దురాత్మ శక్తులన్నీ కూడా లయమైపోవటకు నీ దాసుల ద్వారా మాకు కావలసినటువంటి జీవాహారం నాయన విరిచి వడ్డించమని నీ పాత సన్నిధిలో మొరపెడుచున్నాను. అవును ప్రభువా, మరి దెయ్యములను వెళ్ళగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు, పాములను ఎత్తుపట్టుకున్నట్టుకు, తేళ్లను తొక్కుటకు మీకు అధికారం ఇచ్చి ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు నాయన. దయగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిలబడబోతున్నటువంటి నీ దాసుని మీరు అభిషేకించండి, ఆయన పెదవులను ముట్టండి, ఆయన నీ బోరగా వాడుకున్నట్టుకు సహాయం చేయండి. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మోషే మంచిది. హల్లెలూయా. పాట పాడుకుని కనపరుస్తున్న దేవుని. హల్లెలూయా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్ను ఆరాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్ను ఆరాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్ను ఆరాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా అందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా అందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు.
దేనే కన్నా